హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ గుడి అందరికీ తెలిసిందే కదా, బాగా ఫేమస్. అప్పుడు బంగారు నిధి దొరికాయని 7 డోర్లు ఉన్నాయి. ఆ డోర్లో నుంచి బంగారం వచ్చిందని, 7వ డోర్ ఇంకా ఓపెన్ చేయలేదని, అది ఓపెన్ చేస్తే ప్రళయం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. సో ఆ గుడికి వచ్చాం అనమాట మనము. ఇది కేరళ క్యాపిటల్లో ఉంటుంది, త్రివేంద్రంలో. ఈ గుడి మాత్రం లోపల చాలా బాగుంది. ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. ఆ గోపురంలోంచి లోపలికి వెళితే మనకు గుడి లోపలికి ఎంటర్ ఉంటుంది. ఆ గుడి లోపలికి వెళ్ళగానే మహావిష్ణువు పడుకొని ఉంటాడు. ఈ గుడి లోపలికి మార్నింగ్ వెళ్ళాను నేను. మార్నింగ్ ఒక 6 కల్లా వెళ్ళిపోయాను. 6-6:30 కల్లా దర్శనం చేసుకున్నానికి. ఎందుకంటే మళ్ళీ 7కి వాళ్ళు వేరే ఏదో చేస్తారు, సో క్లోజ్ చేస్తారనమాట. అందుకని చెప్పి నేను తొందరగా 6 కల్లా వెళ్ళిపోయాను స్నానం చేసి ఇక్కడే. ఇంకా లోపలికి వెళ్ళగానే అసలు మహావిష్ణువు అలా పడుకుంటాడు. దశావతారం సినిమాలో మహావిష్ణువు ఉంటాడు కదా, సేమ్ అలా పడుకో ఉంటాడు అనమాట. దశావతారం సినిమాలో మనకు అది ఉంటుంది కదా, పెద్ద స్టాచ్యూ, అదే ఉంటుంది. బంగారంతో ఉంటుంది, కొద్దిగా బంగారము, కొద్దిగా నార్మల్ బ్లాక్ కలర్ ఉంటుంది. నిజంగా చూడగానే ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్. ఇప్పుడు తిరుమలలో మనం అంతసేపు నిలబడి అంత దూరం వెళ్ళిన తర్వాత దేవుని చూడగానే మనకు ఒక తెలియని ఒక ప్రశాంతత వస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నాకు తిరుమల తర్వాత అంత ప్రశాంతంగా అనిపించిన గుడి అయితే ఇదే. అసలు లోపల చూడగానే మొత్తం నీకు మైండ్ పనిచేయదు. ఓన్లీ దేవుడు మాత్రమే నీకు మైండ్లో ఉంటాడు. ఇంకేం మైండ్లోకి రాదు నీకు ఆ టైంలో. మామూలుగా మనం దండం పెట్టినప్పుడు మనకి ఏదేదో థాట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ చూడగానే సేమ్ దేవుడు తప్పితే ఇంకో మైండ్లోకి ఏ థాట్ ఉండదు నీకు. అంత బాగుంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది యాక్చువల్లీ. ఇంకోటి, గుడిలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ మామూలుగా మనం షర్టు ప్యాంట్ వేసుకొని పోతే అలా చేయరు. ఖచ్చితంగా పంచు కట్టుకునే పోవాలి. మీకు పైన ఏం లేకపోయినా పర్లేదు, లేదంటే పైన కూడా ఒక పంచలాగా చుట్టుకొని పోవాలి. అది కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసేసి నడుము చుట్టుకోవాలి. లేడీస్కి అయితే శారీ ఓకే, శారీ అలో చేస్తారు. బట్ ఇంకేదన్నా డ్రెస్ వేసుకోమంటే లైక్ చూడీదారులు అలాంటివి వేసుకుంటారు కదా, అలా వేసుకుని వాళ్ళు కూడా పంచి చుట్టుకోవాలన్నమాట. లేదంటే లోపలికి ఎంట్రీ ఉండదు. ఖచ్చితంగా చుట్టుకుంటేనే లోపల పంపిస్తారు. గుడి పక్కనే కొలను ఉంటుంది. లోపలికి ఎంట్రీ ఏమి ఉండదు, బట్ చూసేదానికి చాలా బాగుంది. నేను వచ్చాననే ఏమో, కేరళ కూడా వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడూ పడుతూనే ఉంటుందండి, బట్ భలే ఉంది వెదర్ మాత్రం. ఇప్పుడే ఎండ వచ్చింది, ఇంతసేపు వర్షం పడి. వెదర్ మాత్రం అసలు బీభత్సంగా ఉన్నది. ఈ టైంలో ఎక్కడికైనా పోయామంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడంలా. యాక్చువల్లీ నా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి కర్ణాటకలో ఉంది. బట్ ఇక్కడి నుంచి కర్ణాటకకి చాలా దూరం ఉంది. మేబీ లైక్ 600 కిలోమీటర్స్ 700 కిలోమీటర్స్ ఉంది. చూడండి, వర్షం పడింది ఎంతసేపు, ఇప్పుడేమో చెమట కారిపోతుంది. వెదర్ కూడా అసలు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు కర్ణాటక వెళ్ళే మధ్యలో ఒక 600-700 కిలోమీటర్స్ గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ ఒకేసారి ట్రావెల్ చేయాలంటే ఊరికే ఒక రోజంతా నాకు బస్సులోనే వేస్ట్ అయిపోతుంది. అంతసేపు బస్సులో ఎందుకు కూర్చోవాలి, బస్సులోనూ ట్రైన్లో ఎందుకు కూర్చోవాలి? మధ్యలో ఏదైనా ప్లేసెస్కి వెళ్తూ పోతే బాగుంటుంది, కానీ ఏం ప్లేస్కి వెళ్ళాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్కో ఏరియాలో ఉన్నది కేరళలో. ఇప్పుడు నేను ఉండేది వచ్చి త్రివేంద్రం, అదే తిరువనంతపురం క్యాపిటల్ సిటీ. ఇది వచ్చి డౌన్ కన్యాకుమారికి దగ్గరలో ఉంటుంది, ఒక 70-80 కిలోమీటర్స్లో. కన్యాకుమారికి వెళ్దాం అనుకున్నా, కానీ ఇక్కడ వర్షం పడుతుంది. కన్యాకుమారికి వెళ్ళి ఏం చేయాలి నేను? అటు సన్సెట్ అన్న చూద్దాం అనుకుంటే ఇప్పుడు వర్షం పడేటప్పుడు సన్సెట్ అటు వస్తుంది, సన్నే ఉండదు. సరే, ఇప్పుడు ఇంకా ఇక్కడైతే జటాయు సెంటర్ ఉందంట, అక్కడికి వెళ్దామంటే ఏమో అంత అనిపించట్లే జటాయు సెంటర్కి వెళ్దామని. సో నెక్స్ట్ వచ్చి త్రిశూర్కి వెళ్దాం అనుకున్నా. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకేమైనా చూడాలి. త్రిశూర్ కొద్దిగా బాగుంటుంది అంటారు, అక్కడికి వెళ్దాం అనుకున్నా. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్లీ నా ట్రిప్ వచ్చి చార్ధామ్ యాత్ర అండ్ 12 జ్యోతిర్లింగాల దర్శనము. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు అవి పోకుండా ఇవన్నీ మధ్యలో తిరుగుతున్నావు అని చెప్పి. నేను అవి కూడా వెళ్తున్నాను. బట్ ఏంటంటే నాకు ఒక్కొక్క దానికి చాలా డిస్టెన్స్ వస్తుంది. నార్త్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ అట్లా తిరిగేదానికి అవి 4 మాత్రమే అయితే చాలా డిస్టెన్స్ వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే మధ్యలో ఉండే ఇవి ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ పెద్దవి అవి కూడా కవర్ చేసుకుంటూ వెళ్తే మనకు అంటే లాంగ్ డిస్టెన్స్ ఒకేసారి ట్రావెల్ చేయకుండా మధ్యలో మొత్తం అంతా ట్రావెల్ చేసినట్టు ఉంటుంది, అన్నీ తిరిగినట్టు కూడా ఉంటుంది కదా. ఎందుకు 4 చేయాలి అంటే 4 ఎలా అయినా సరే అది మెయిన్ డెస్టినేషను. దాంతోపాటు ఏంటంటే ఇవి తిరిగామంటే మనకు ఏ రూట్లో వస్తాయి కదా, ఏ రూట్లో వచ్చినప్పుడు మనం ఎందుకు వీటిని స్కిప్ చేయాలి? మంచి ప్లేసెస్. అందుకని చెప్పి ఇవి కూడా ఒకేసారి కవర్ చేద్దామని చెప్పి వీటికి వచ్చాను అనమాట. నిన్న మధురైకి వెళ్ళినాను, మధురై నుంచి ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పుడు అబ్బా, అయితే సోలో ట్రావెలింగ్ అంటారు కానీ చుక్కాలు కనిపిస్తాయి భయ్య. నాకు ఒక రోజుకి అసలు నరకం కనిపించింది బ్యాగ్ మోసుకు తిరగాలంటే. మేబీ ఫ్యూచర్లో అలవాటు అయిపోతుందేమో, బట్ ఈ బ్యాగ్ మోసుకొని తిరుగుతూ ఉంటే భుజాలు పడిపోయాయి అనుకో.
అంత ప్లెజెంట్ అయితే ఏం లేదు. చుక్కలు నరకం కనిపించేస్తుంది. నరకం అంటే నరకం కాదు, అంటే ఈ బ్యాగ్ బరువు. ఈ బ్యాగ్ అన్న పాడేద్దామంటే కష్టం, ఆడబెడితే ఆడ పెట్టలేము. అందుకే అదొక్కటే ప్రాబ్లం, ఇంకేం లే. అయితే వెళ్తున్న ప్లేసెస్ మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్. దాంట్లో మాత్రం ఏమీ తక్కువ అని చెప్పను. ఎందుకంటే మొత్తం మనం వెళ్ళేటివన్నీ దేవస్థానాలు నార్మల్గా పీస్ఫుల్గానే ఉంటాయి. దానికి తోడు నేను ఇది ఒక ట్రిప్ లాగా చేస్తున్నాను కాబట్టి నాకు అదొక ఎంకరేజ్మెంట్, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను డిసప్పాయింట్ ఏం లేదు. ఇప్పుడు వెళ్ళిన ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఫ్యూచర్ రిలేటెడ్ కూడా బాగానే ఉంటాయని అనుకుంటున్నాను. బాగున్నాయి లేకపోతే నేను ఖచ్చితంగా వెళ్తాను. నేను దేవస్థానం లేదు బాగుండేది, దేవస్థానంలో ఖచ్చితంగా బాగానే ఉంటాయి కదా. ఎనీవే మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.